హలో ఫ్రెండ్స్, మేము స్ట్రాబెర్రీ తోటకి వచ్చాము. మా బుడ్డోళ్ళిద్దరికి స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం, కోయటం అంటే ఇంకా ఇష్టం అనమాట. అందుకే వచ్చాము. ఇక్కడ ఇలా రెడ్ బోర్డ్ పెట్టుంటే పికప్ ఇంకి ఉన్నట్టు అనమాట. లేకపోతే మామూలుగా అక్కడ తీసుకొని రావాలి. ఇక్కడ పికప్ ఇంక్ ఉంది, మేము అందుకే లోపలికి వెళ్తున్నాము కోసుకోవడానికి. స్ట్రాబెర్రీ తోటలు అయితే ఎక్కువ విలేజ్ సైడ్ ఉంటాయి. ఇది 1 కిలోమీటర్ అనమాట మేము ఉంటున్న దగ్గర నుంచి. ఆ పాప అయితే 7th క్లాస్ అంట. మా పాపకి చైనీస్ వచ్చు కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. మా బుడ్డోడైతే మాత్రం బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు స్ట్రాబెర్రీస్ కోయటానికి. చూశారు కదా. చూశారు కదా కోడి ఎంత లావుగా ఉంది. ఇక్కడ కోళ్ళు అన్నీ చాలా లావుగా ఉంటాయి. వీళ్ళు కోళ్ళే కాదు, బాతులు అలాగే ఆస్ట్రిచ్ని పెంచుతున్నారనమాట. చూశారు కదా బాతులు, అలాగే ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ చూశారు కదా, వీళ్ళు చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఆకుకూరలు అవి పండిస్తుంటారు. చూశారు కదా ఆస్ట్రిచ్. ఇది వదిలితో బయటకు వచ్చి పొడి చేసేలా ఉంది. మా బుడ్డోడు దానికి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు. ఇక్కడైతే వరుసగా 4 స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా మనం వెళ్ళి కోసుకోవచ్చు. మా బుడ్డిగాడైతే మాత్రం చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు స్ట్రాబెర్రీస్ కోయడానికి. ఇక్కడ స్ట్రాబెర్రీస్ అయితే కొనటమే కాదు, మనం ఎన్ని కావాలో అన్ని తినేసి కోసుకొని వెళ్ళొచ్చు అనమాట. మాకు తెలియక వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు కదా, అక్కడ సీసీ క్యామ్స్ పెట్టుంటారు అనుకొని, ఒకవేళ సీసీ క్యామ్స్లో చూస్తే మనం ఫీల్ అవ్వాల్సి వచ్చిందని మేము ఫీల్ అయిపోయి, అలాగే ఒకవేళ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు కదా, వాళ్ళు వదిలిపెట్టారు కదా అని మొత్తం తింటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని మేము ఫీల్ అయిపోయి, అలా ఈ మొత్తం ఫీలింగులతో తినకుండా ఓన్లీ పికప్ చేసుకొని వెళ్ళామన్నమాట. తీరా తర్వాత రోజు వాళ్ళ ఫ్రెండ్, చైనీస్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన అడిగితే చెప్పారనమాట, మనం కోసుకోవడమే కాదు మనం ఎన్ని కావాలో అన్ని తిని మనం పికప్ చేసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు మేము ఫీల్ అవ్వాల్సి వచ్చింది. స్ట్రాబెర్రీస్ ఇంకా ఈ మంత్తో లాస్ట్ అనమాట, ఇంకా ఏప్రిల్లో ఇంకా ఇలా రావు. చూసారు కదా రెడ్డిష్గా చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీస్ అయితే. ఫ్రెష్గా కోసుకొని తినేయచ్చు. స్ట్రాబెర్రీ పికపింగ్ అయితే మాకన్నా మా బుడ్డోడు అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు. మీలో ఎంతమందికి స్ట్రాబెర్రీస్ ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడు అదిగో కిందది, కిందకుంది కదా అది. ఇది ఇక్కడ అదే అదే అదే. ఇది అట్లే
ఫర్ వాచింగ్.